తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది SVS గోల్డ్. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడరా, జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోరు మూయరా. చూడండి, చూడు గౌరి, నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశలేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేళ్ళు. అలాగే. అదేటమ్మా, మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో ఓ మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద. చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను. మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. వెళ్దాం. చాలా చాలా వదినా, ఊరందరి ముందు అవమానించింది చాలా. మనం ఎందులో తక్కువ? ఆస్తిలో తక్కువ? అంతస్తులో తక్కువ? లేకపోతే గౌరవంలో తక్కువ? వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడు ఎవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు. చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనకి ఏ లోటు లేదు, నిజమే. కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నానిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్క మొగుడే. మనింటి అల్లుడురా. ఆయనేదో తెలివి కూడా చేశాడంటే నువ్వేట బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు, రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పబెట్టండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా. నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు. అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే
వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే ఏ గౌండయ్య, అయ్యా ఆగేదే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, అరే తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర ఆ. మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ఆ. టంటాడాయ్. హాయ్ లడ్డు ఆ, లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? ఆ, లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి. పెద్దదిగా ఉందిరా. ఆ, ఈ వేళ కోట అదే తినండి. రే, 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 రే. వదలరా. రే, రే, వదలరా. పాపం రా. ముసలిరా. వదలరా. వదలరా. పట్టుకోకండి. వెళ్ళు. ఓ, నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, ఎదవరా, డొక్కచించా. పట్టుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? డబ్బులు తీసుకుంటావా? వదిలేరా. డాన్స్ చేస్తావా? నువ్వు వదలండి. అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. రేయ్, నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకేం నచ్చలేదు. రేయ్, నా లక్ష్మికి నచ్చుతుందిరా. ఆ అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి, రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఆ. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కాల్చేసారు రోయ్. ఏంటి పెద్దబ్బాయ్, ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రే, రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి ఇచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్యన ఏం చేయలేరన్నమాట. అలాగే. అబ్బా. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయన ఏం చేయలేరన్నమాట. ఏమండి, ఏంటి గౌరీ? స్కూల్కి వెళ్ళాలండి. కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా, మనం ఏమైనా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో బిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరుకనే కొడతారు. తయారుగా దొరికాను కదా అని తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, మీరే నగలేకపోయారు, నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. ఆ! అదే అదే రే, నేను వస్తానుగా, ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే సరే సరే, ఇదిగో తీసుకెళ్ళు. రే, సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా అదే? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి, ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నాను కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండే, మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర తిరుగుద్దేమో అనుకున్నాను, తిరగలేదండి. రేయ్ చిన్నయ్య, మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పూసింది. సంబరానికి ఏర్పాటు చేయి. మిమ్మల్ని చూడాలని వచ్చారండి. నన్నెవరూ చూడాల్సిన అవసరం లేదు. చిన్నయ్య, బయటికి వెళ్ళాలి, బండిది. అయ్యా ఒక్క నిమిషం, అలాగని చెప్పమన్నారు. ఏమిటని అడుగుతున్నారు? ఆ చూపుకి అదేనండి అర్థం. మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న. మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు.
తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు. ఇది నా సొంత తోట, సంతోషపడ్డాను. అది నా సొంత కాదు, దాని కన్నోడు సంతోషపడితే చాలు. మీరొచ్చి దీవిస్తే చాలు, నేను సంతోషపడతాను. ఎవరిని రమ్మంటావు? నన్న? అది ఆ ఇంటికి. అంతకన్నా చచ్చిపోమని చెప్పు. నాన్న, అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న? ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా? జరిగింది మీరు మర్చిపోయి ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని? నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా, నీళ్లు పోస్తే ఆరిపోవటానికి? నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారవు. ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను. దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట్లు చేసుకుని సంతోషపడు. నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న? దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది? నీ కూతురు బాగానే ఉంటుంది. నాన్న, నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి. ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు. అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న. ఆహా, ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా? అది ఈ జన్మలో జరగదు. కాదు, ఇలా చూడు, ఇది నేను పుట్టిన ఊరని, మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను. ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. వద్దు నాన్న, కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. ఇదిగో పెద్దయ్య, అలా వెళ్ళిపోతారేంటి? సంబరం అది చేయించమంటారా? అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరేగా చెప్పారు. ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఇచ్చేది ఏదైనా తప్పకుండా చేసేయాలి కదా. కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదండి? మాట్లాడు. కొబ్బరి చెట్లు పోతకొచ్చినాయి అన్నారు కదండి, దాని గురించి. మీ చేత ప్రేమగా కాసి నీళ్లు పోసారనుకోండి, పిచ్చి తల్లి కళకళ్ళాడిపోద్ది. ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు. మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు? సంబరం అది చేయించమంటారా? నా మనసు ఏం బాగలేదు. ఆ సంబరం ఏదో నువ్వే చేసిరా. మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. ఏంటండి? శభాష్. ఎన్నాళ్ళుగా నే కంటుదా కల ఈ రోజు నిజమవుతుంది. మెల్లిగా 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 మెల్లిగా. అయ్యో ఎంత సంతోషమో. వదినా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. చూసావా? వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు. ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆగరా! ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తాను. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు, అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని నీ యజమాని. ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు తెరం లేకుండా నువ్వెలా వచ్చావు? పని వాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పని వాళ్ళు చూసాడా పెద్దనా? నెత్తికెక్కించుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను అంటే భద్రాచలంలో పడతావు. రే కాకరం, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు? ఏంటి అనుకుంటే ఇంటి మన కాలేదా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును. ఆ దరిద్రం తీసుకెళ్ళ మనం. మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు. నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని. ఏం చెప్తావు? నా కాలిగోటితో సమానమని. పోరా. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాడు అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను.
ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? ఏ నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. రేయ్, రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో, నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. చిన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. అయ్యో, ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. రేయ్, అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయట్టుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో. అయ్యో, ఏమండి? అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపించమంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్లా ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, అయ్యా, నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి గడి మార్చారండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నావ్? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందే, అయ్యా, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. చెన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? రై, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే? చెన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో,
ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకునెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచికు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 బీసీలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. రే డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డబాల్ డుబిల్. టమాల్ డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెప్ని వేసాలండి, తర్వాత టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలాగుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిదిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. God. ఇదే చేతులు మోటార్ సౌండ్ అవుతుంది. రే చిన్నయ్య, మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. గంటకి కారణం ఏడు. బాగా తగిలించు. అరేయ్, నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా? అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, హాయ్. బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. నేను ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. రేయ్, హాయ్. బంగాళాదుంప కూర ఏంటో ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. రేయ్,
బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, అయ్, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు ఈ వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావ, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి. మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. అదిగో చూసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ మీ నాన్నమే కదూ? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమ్మే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా అది? తప్పమంటుంటే చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి, యా అనాలి. అసలు ఏంటి వేషం? పెట్టాలి ద్వారా
అదే పట్నం పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు, ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్ట్, పర్పుల్ సూట్, పింక్ మేకప్. ఓ పచ్చి ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఏమిటో చిన్నయ్య? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రా చిన్నయ్య. ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రాచలం, ఆ ముసల్దాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా రౌడీ దానిలాగా? సిగ్గులేంది. ఎందుకండి ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చం వేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారు ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభంరా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధిలోనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటా ఏంటి? మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనాడే, సిగ్గు లేనాడే, కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా. ఏదో ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉందే నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత? అవునవును. ఇప్పుడు? అవును. రేయ్, అయ్యా 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును. నో 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 అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా? అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమవును కరెక్ట్? సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా బంగారం కాదు, నువ్వంటే నాకు అంత తెలీదయ్యా. వంగరా. ఇక నేను ఎప్పుడు కోడి పందాలు ఆడను. దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంతే. కానీ బయట 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 20 రూపాయలు. లోపల 20, లోపల బయట 20. తేరా.
డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్ బేకాం అగ్రికల్చర్. అరే బస్ లేలా పొద్దుకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది కదిగో ఆ కొంగ దాకా. కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు అది కదిగో డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ చేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటకి కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని ఏంటి తల కిందగా పాచేస్తుంది? మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు ఆ సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు మాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావా? టవల్. ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకనప్పుడు. అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా. ముందు తీసుకెళ్ళి చిన్నకి. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. బసోయా ఈ రోజు అయినా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంటది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? నానా 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 ఎక్కడీరా? పెద్దయా పెద్దయా, ఓ ఇక్కడున్నారా? పెద్దయా ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది
నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను. ఆ, సరే సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి? పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు నాన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లపలపడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది. ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. తీయని చెప్తాను. వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. పర్వాలేదు పర్వాలేదు. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. అయ్యో, చిన్నయ్య, అరవకు చిన్నయ్య. ఏం కాలేదు, చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అయ్యో, అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడు, నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదు ఏమనుకున్నావు? ఇక నీ నాటకాలు ఆపు చాలు. హాయ్ హీ మ్యాన్, ఐ నో వాట్ టు డు టు యు మ్యాన్. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖసరిగా చూసుకో. చూసుకున్నావా? అమ్మడు 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 ఎక్కడికి? అమ్మడు. ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు తప్పు. అమ్మడు అమ్మడు తప్పు. అమ్మడు 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 రమ్మడు. ఊళ్ళో మన పరువు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇది అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు. ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను. స్నానం. I'm a Barbie girl. పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా, అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రండిరా. అరే కళ్ళు మూసుకోండిరా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు రండి. నాకు ఎదురండి, నన్ను చూడండి. అంతా సరే ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తారా? అయ్యా మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతమా సూర్యకాంతం చిన్నయ్య ఏంట్రా? పంపు చెట్ల కొంచెం కాలు కడికెళ్తానండి. ఎందుకు రా? పంపు చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఎగిరితాను. అమ్మడు కట్టుకో. అమ్మడు బా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటావంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట మీరు కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. పో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు. ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. నా కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే
కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో